ఆన్ చేసామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. నేను సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, అగ్నివీర్ ర్యాలీ నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే మీ ముందు రాబోతుందండి. సో ఈ నేపథ్యంలో మీ ప్రిపరేషన్ కోసము మన సైనిక జాబ్స్ అడ్డా తరపు నుంచి సో సైనిక జాబ్స్ అడ్డా తరపు నుంచి అగ్నివీర్కు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది మాక్ టెస్ట్ రూపంలో మీ ముందుకు అందరికీ అందివ్వడం అయితే జరుగుతుందండి. సో పర్ఫెక్ట్ వేలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారో వాటిలో కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా కలిసి ఇచ్చారు కదా. సో ఆ విధంగానే మనకు ఎగ్జామ్ మాక్ టెస్ట్ అనేది క్రియేట్ చేసి మీ ముందుకు ఎక్స్ప్లెనేషన్ బెస్ట్ రూపంలో ఈ యొక్క వీడియోస్ ద్వారా మేము అందరికీ ఇవ్వబోతున్నాం. సో ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్నివీర్కు సంబంధించి టెక్నికల్ కావచ్చు, క్లర్క్ కావచ్చు, ఇంకా నర్సింగ్ కూడా కావచ్చు అండి. పర్ఫెక్ట్గా మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి. అండ్ సో బాయ్స్, మనకు సైనిక యాప్లో మనకు అగ్నివీర్ జనరల్ డ్యూటీకి సంబంధించి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. పర్ఫెక్ట్ వేలో అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జిఎస్ క్లాసెస్ అందిస్తూ ఆ తర్వాత వన్ లైనర్ ఎక్స్ప్లెనేషన్ దాదాపుగా ఒక 4000 క్వశ్చన్స్ వన్ లైనర్కు సొంతంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది క్లాసెస్. సో క్లాసెస్ అనేది డైలీ బేసిస్ మీద మీకు అప్లోడ్ అవుతున్నాయండి. ఆల్రెడీ అగ్నివీర్ జీడీకి సంబంధించి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు అప్లోడ్ కావడం జరిగింది. ఇవే కాదండి, మీకు మాక్ టెస్ట్లు కూడా గ్రాండ్ టెస్ట్లు చాప్టర్ వైజ్, సెక్షనల్ వైజ్ అండ్ టోటల్ ఎగ్జామ్ బేస్ వైజ్ కూడా మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సైనిక యాప్లో అగ్నివీర్ కోర్సు ఎవరైతే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కోర్సు తీసుకొని ప్రిపేర్ అయ్యే విధంగా మీకు కోర్సు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. సో మనం ఎక్కువ లేట్ చేయకుండా ఈ రోజు యొక్క క్వశ్చన్ పేపర్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ది బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకుంటారు అనమాట. సో బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు అంటే మనకు ఇచ్చిన ఆప్షన్స్ లో జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు అండ్ లోకమాన్య తిలక్ ఇచ్చారనమాట. సో అట్లీస్ట్ మనము బిస్మార్క్ అంటే ఎవరండి అనేది కాస్త తెలుసుకున్న తర్వాత బిస్మార్క్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు అనేది మీరే చెప్పేస్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బై ది వే, క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పే ముందే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుందా లేదా. మీరు లెక్కేసుకోండి, సార్ నాకు ఇన్ని ఆన్సర్లు వచ్చినాయి లేదా ఇన్ని తప్పులు చేస్తానండి కామెంట్ సెక్షన్లో మీరే తెలియచేయండి. ఓకేనా? సో బిస్మార్క్ అనే అతను మనకు జర్మన్కు సంబంధించిన ఒక వ్యక్తి అండి. జర్మన్కు సంబంధించిన వ్యక్తి. సో ఈయన ఏం చేస్తాడంటే ఆ రోజుల్లో జర్మనీలో రకరకాల ప్లేసెస్ కొన్ని ఏరియాలను కంబైన్ చేసి యునైటెడ్గా చేసి మొత్తము ఆ జర్మన్ రాజ్యంలో కలిసే విధంగా జర్మనీ ఒకటిగా ఉండే విధంగా చేస్తాడనమాట బిస్మార్క్ అక్కడ. అయితే మనకు ఇక్కడ ఇండియాలో మరి ఎవరు చేస్తారంటే జవహర్లాల్ నెహ్రూ చేస్తారా, వల్లభాయ్ పటేల్ చేస్తారా, సరోజినీ నాయుడు చేస్తారా, లేదంటే తిలక్ చేస్తారా? అబ్వియస్లీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ యొక్క మన ఇండియాలో ఆ రోజుల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 562 ప్రిన్స్లీ స్టేట్ అంటారండి. అంటే రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు వెళ్తా ఉన్నారు మన భారతదేశంలో. వాళ్ళందరినీ అయ్యా మీరు కలవండి, ఇండియన్ యూనియన్లో కలుస్తారా లేదా అనే కాన్సెప్ట్లో ఒక ఆర్డర్ ఇచ్చేసి మొత్తం మందిని కలిపేసినారు. ఒక 4-5 మంది ఉంటే వాళ్ళని కూడా తన్ని కల్పించేసినాడు అనమాట. సో అలాంటి వ్యక్తిని మనము బిస్మార్క్ ఆఫ్ ఇండియాతో పోలుస్తాం, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన పేరు మీద మనకు వచ్చేసి మనకు నేషనల్ ఇంటిగ్రేషన్ డే అని కూడా మనం చెప్పుకుంటాం, లేదంటే నేషనల్ యూనియన్ డే అని కూడా చెప్పుకుంటాం అనమాట మనం. సో ఆయన యొక్క బర్త్డే ఎప్పుడో కాస్త కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈయన బర్త్డేనే సెలబ్రేట్ చేసుకుంటాం, దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈయన గురించి దాదాపుగా ప్రపంచంలోనే టాలెస్ట్ స్టాచ్యూ కూడా ఉందండి. ఆ టాలెస్ట్ స్టాచ్యూ ఎక్కడ ఉంది, ఏ నది పక్కన ఉంది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. సరే, మరి ఒక జవహర్లాల్ నెహ్రూ గురించి మనం తెలుసుకుందామండి. మనకు జవహర్లాల్ నెహ్రూ గురించి తీసుకుంటే ఫస్ట్ ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ అండి. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా మనం చెప్పుకుంటాం. ఇంతకంటే డెప్త్ జవహర్లాల్ నెహ్రూ గురించి అడగడు. 14th నవంబర్ను చిల్డ్రన్స్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈయన బర్త్డే అండి. సో ఈయన బర్త్డే మీరు చెప్పాలన్న కామెంట్ సెక్షన్లో వల్లభాయ్ పటేల్ గురించి. ఇక సరోజినీ నాయుడు గురించి తీసుకుంటే నైటింగల్ ఆఫ్ ఇండియా అనే సరోజినీ నాయుడును చెప్పుకుంటామండి. నైటింగల్ ఆఫ్ ఇండియా అని సరోజినీ నాయుడును చెప్పుకుంటాం. సో ఏమొచ్చేసి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏదైనా రాజ్యానికి, ఏదైనా స్టేట్కి గవర్నర్గా వ్యవహరించింది అనమాట. ఏ స్టేట్కి వ్యవహరించింది సార్ అంటే ఈమె యూపీకి గవర్నర్గా వ్యవహరించిందండి. మొట్టమొదటి ఏదైనా స్టేట్కి గవర్నర్గా వ్యవహరించిన మొట్టమొదటి మహిళ ఎవరు అని అడుగుతాడండి.
సరోజినీ నాయుడు. సరే, ఇదే సరోజినీ నాయుడు గురించి మనం మాట్లాడుకుంటే ఈమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేసి మనకు ఒక కాంగ్రెస్ 1885లో ఏర్పడింది రైట్. సో ఈ 1885లో ఏర్పడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ఫస్ట్ తర్వాత ఆ సంవత్సరం కాదు, తర్వాత రోజుల్లో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫస్ట్ ఉమెన్ ఏమయ్యింది, ఇండియన్ ఉమెన్ రైట్. సో ఇండియన్ ఉమెన్ కాకుండా ఫస్ట్ ఉమెన్ ఒకవేళ మనల్ని అడిగితే అన్ని బిసెంట్ అని చెప్పాలి, తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. నో డోంట్ వరీ. సో ఈయన లోకమాన్య తిలక్, ఈ లోకమాన్య తిలక్ గురించి మనం మాట్లాడుకుంటే బాల గంగాధర తిలక్ అని కూడా మనం చెప్పుకుంటామండి. ఈయన హోమ్ రూల్ ఉద్యమానికి చాలా ఫేమస్. హోమ్ రూల్ ఉద్యమానికి చాలా ఫేమస్ అండి. 1916లో ఈ హోమ్ రూల్ ఉద్యమం అనేది బాంబేలో ఈయన స్టార్ట్ చేస్తాడు అనమాట. ఒకవేళ క్వశ్చన్ అడిగితే బాంబేలో కాకుండా ఒకవేళ మద్రాసులో స్టార్ట్ చేస్తారో ఎవరు హోమ్ రూల్ ఉద్యమాన్ని అని అడిగితే అనీ బీసెంట్ అనేమా ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని మద్రాసులో స్టార్ట్ చేస్తుందండి. ఎక్కడండి? మద్రాసులో. ఈయన వచ్చేసి తిలక్ వచ్చేసి మనకు బాంబేలో. అర్థమైందా? సో ఇలా క్వశ్చన్స్కున్న ఆప్షన్స్ ప్రకారం మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో అయినా తీసుకొని పోయి చదివినామంటే ఎక్కడికి పోవండి క్వశ్చన్స్. అసలు 100% మీరు ఆన్సర్ పెట్టేసి వచ్చేస్తారు, నిజంగా చెప్తున్నా రైట్. సో దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. నెక్స్ట్ చూద్దాం. అయోధ్య ఈ సిచ్యువేటెడ్ ఆన్ ది విచ్ రివర్ అని అడిగాడు. ఎందుకు ఇచ్చాను సార్ అయోధ్యనే మాత్రమే అంటే రీసెంట్గా ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో కవర్ అయిన ఒక టాపిక్ కాబట్టి, హాట్ టాపిక్ కాబట్టి రైట్. బాలరామ్ సో అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారు అయోధ్య పక్కన ఏ నది ఉంది అనే కూడా ఖచ్చితంగా మనకు అడిగే ఛాన్స్ ఉంది. అడుగుతాడు కూడా, నో డౌట్ అడుగుతాడు, అది కన్ఫర్మ్ చేసుకోండి రైట్. సో రివర్ సరయు అనే నది పక్కన ఈ అయోధ్య నగరం అనేది వెలసిల్లింది అనమాట, గుర్తుంచుకోవాలి. రివర్స్కు పక్కన ఉన్న నదుల గురించి మీకైతే పర్ఫెక్ట్గా క్వశ్చన్స్ దిగుతాయి, గుర్తుంచుకోండి. ఇక పెరియార్ రివర్ మనకు వచ్చేసి కేరళలో ఉంటుందండి. ఏ సిటీ పక్కన ఉంటుందని అడగడండి. నర్మదా వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో ఉంటుందండి. ఇదే నర్మదా నది పక్కన మనకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం అనేది ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఈ నర్మదా నది గురించి విశిష్టత ఇంకా చెప్పుకుంటే అన్ని నదులు ఈ వెస్ట్ నుంచి ఈస్ట్కు ఫ్లో అయితే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి, గుర్తుంచుకుందాం. కానీ ఈ యొక్క నర్మదా నది ఈస్ట్ నుంచి వెస్ట్కు ఫ్లో అయి అరేబియా సముద్రంలో కలుస్తాయి అన్నమాట. అరేబియా సీ ఈ సముద్రంలో కలుస్తుంది. దీనికి ఉన్న ప్రత్యేకత అది గుర్తుంచుకుందాం. నెక్స్ట్ చూద్దాం. మాండవి నది వచ్చేసి మనకు గోవాలో ఉంటుందండి. మాండవి నది గోవాలో ఉంటుంది, గుర్తుంచుకుందామా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వస్తే ఇన్ విచ్ కంట్రీ ఇస్ ద పోర్ట్ ఆఫ్ హంబన్టోటా లొకేటెడ్. మీకు లాస్ట్ టైం అడిగాడు క్వశ్చన్, హంబన్టోటా పోర్ట్ ఎక్కడ ఉంది అని అడిగాడు అనమాట. ఇవి కూడా ఆ రోజుల్లో కరెంట్ అఫైర్స్ గురించి కూడా చెప్పుకోవచ్చు. చాలా ఫేమస్ హంబన్టోటా పోర్ట్. చెప్పండి మరి ఆన్సర్, నాకంటే ముందే తెలియజేయాలి కామెంట్ సెక్షన్లో కూడా రైట్. ఎక్కడంటే మనకు శ్రీలంకలో ఈ హంబన్టోటా పోర్ట్ అనేది ఉంటుందండి. ఎందుకు సార్ ఈ హంబన్టోటా పోర్ట్ అంత ఫేమస్ అయిందంటే ఆ రోజుల్లో ఒక 2 సంవత్సరాల కిందట చైనా వచ్చేసి ఈ హంబన్టోటా పోర్టును ఆక్రమించుకునింది. అంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి శ్రీలంక వాళ్ళు కట్టుకున్నారు, డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు అనేసి హంబన్టోటా పోర్టు శ్రీలంక వాళ్ళకి చైనా వాళ్ళకి ఇచ్చేసింది అనమాట. అది మన ఇండియాకు చాలా డేంజరస్గా చెప్పుకోవచ్చు, స్పెషల్గా డిఫెన్స్ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో తీసుకుంటే రైట్. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ? హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని అడుగుతాడు. హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ చెప్పండి మరి. ఒకడే ఒంటరిగా అనే పాట పాడతారేమో. రేవంత్ రెడ్డి అండి. రేవంత్ రెడ్డి ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, గుర్తుంచుకోవాలా. సో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. సో ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్. లాస్ట్ టైం కూడా ఇలాంటి ప్యాటర్న్లోనే మనల్ని క్వశ్చన్ అడిగినాడు, గుర్తుంచుకోవాలా రైట్. సో మిగిలిన వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. విష్ణుదేవ్ సాయి అంటే ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్గా మనం చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్ చీఫ్. వీళ్ళకు రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి, అందుకే చెప్తున్నాను అనమాట. ఈయన వచ్చేసి మనకు తెలంగాణకు ఆల్రెడీ చెప్పుకున్నాం. బీరేన్ సింగ్ వచ్చేసి మణిపూర్లో గెలుస్తారని ఈయన చీఫ్ మినిస్టర్ అవుతాడు. మరి సిద్ధరామయ్య ఎవరు సార్ అంటే కర్ణాటక చీఫ్ మినిస్టర్గా మనం చెప్పుకోవచ్చు. కర్ణాటక. సో వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, లేదంటే గవర్నర్స్ కావచ్చు. ఇవి చదువుకోకుండా, ఇవి రాకుండా మీకు క్వశ్చన్ పేపర్ రాదు, గుర్తుంచుకుందాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద సమ్మర్ క్యాపిటల్ ఆఫ్, అంటే సారీ సమ్మర్ కానీ జస్ట్ సమ్మర్ పక్కన పెడదాం, క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్ అంటే చూడండి మనకి ఇచ్చిన ఆన్సర్స్. పోర్ట్ బ్లేయర్, అవునా? పోర్ట్ బ్లేయర్ అనా? కాదు. పోర్ట్ బ్లేయర్ వచ్చేసి మనకు అండమాన్ అండ్ నికోబార్ దీవులకు పోర్ట్ బ్లేయర్, ఓకేనా? మరి సిల్వసా అంటే నిజంగా సిల్వసానేనా? దాద్రా అండ్ నగర్ హవేలీకి మనకు దాద్రా నగర్ హవేలీని అనుకుంటా సిల్వసా, రైట్? దాద్రా నగర్ హవేలీ, రైట్? సో ఈ యొక్క యూనియన్ టెరిటరీ యొక్క క్యాపిటల్ సిల్వసా, రైట్? సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కవరత్తి అండి. కవరత్తి వచ్చేసి లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ అండి, కవరత్తి ఆన్సర్ అనమాట, రైట్? యానం వచ్చేసి అబ్వియస్లీ మనకు పాండిచ్చేరికి సంబంధించినది. యానము మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది, పాండిచ్చేరికి సంబంధించింది, రైట్? సో క్యాపిటల్ కాదు, బట్ పాండిచ్చేరికి సంబంధించిన ఒక యూనియన్ టెరిటరీ పార్ట్ అనమాట, రైట్? సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ ది మొబైల్ ఫోన్? ఇవాళ రోజుల్లో మీ మొబైల్ ఒక్కరోజు ఇవ్వకపోతే మీకు పిచ్చెక్కిపోతుంది అంతే. పబ్జీ గిబ్జీ ఆజీ ఈజీ అనుకొని ఏజీ ఓజీ అనుకుంటా ఆడుతూనే ఉంటారు. సో అగ్నివీర్ ఎగ్జామ్స్ చదవనరా బాబు అంటే ఇంక మీరు చదవరు. పొరపాటున ఏదైనా అకాడమీలోకి పోయి కూర్చొని పొద్దు నుంచి చదువుతా అంటే మొబైల్ కింద లాక్కొని అక్కడ పెట్టుకుంటారు అనుకో అకాడమీ డైరెక్టర్లు, ఇంకా మీకు చదువు ఎక్కదు, మొబైలే. ఎప్పుడు టైం అవుతుంది మొబైల్ చూసుకోవాలా, ఎప్పుడు టైం అవుతుంది మొబైల్ చూసుకోవాలా, ఇంటికి ఫోన్ చేయాలా అంటే గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేయాలా, ఇయే కథలు. ఇలాంటి ఏమైనా చూసుకోవాలా షార్ట్స్. సో అలాంటి మ్యాడ్నెస్ హ్యాబిట్ అయిపోయింది అనమాట మనకు. ఆ పిచ్చి ఎక్కువ అయిపోయింది. బట్ పిచ్చి అక్కడ కాదు మనకు కావాల్సింది. చదువుకోవాలనుకున్న వాళ్ళు, జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు మీ పిచ్ అంతా, మీ మ్యాడ్నెస్ అంతా ప్రిపరేషన్లో చూపించాలి బాయ్స్, ఓకేనా? రైట్, చూద్దాం. మార్టిన్ కూపర్, ఈయన మనకు మొబైల్ ఫోన్ కనుక్కుంటాడు. అది మార్టిన్ కూపర్. ఈయన ఇక్కడ మోటోరోలా కంపెనీలో ఒక ఇంజనీర్గా పనిచేస్తాడు, మోటోరోలా కంపెనీలో, రైట్? సో విల్లిస్ క్యారియర్ అంటే ఈయన ఏసీలు కనుక్కుంటాడు. ఏసీ క్యారియర్ ఏసీ అని ఉంది కదా, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏసీలు కనుక్కుంటాడు, సరే. మరి టౌన్స్ అనే అతను, చార్లెస్ హెచ్ టౌన్స్ అనే అతను లేజర్ను కనుక్కుంటాడు, లేజర్ లైట్ను కనుక్కుంటాడు, ఓకేనా? నెక్స్ట్ చూస్తే జాన్ నెఫియర్ అనే అతను లాగరిథమ్స్ కనుక్కుంటాడు అనమాట, లాగరిథమ్స్. సో ఈ లాగరిథమ్స్ ఇంటర్మీడియట్లో అయితే మాకు చూసేదానికి వచ్చాయి కానీ పరమ దరిద్రంగా ఉంటాయి. అసలు అర్థమే ఈ సాగు ఎందుకు కనిపెట్టినాడో ఏం చేసినాడో ఈ లాగరిథమ్స్. బట్ ప్రపంచమంతా ఇప్పుడు మొత్తం అంతా లాగరిథమ్స్ మీదనే నడుస్తుందని చెప్తారు, మనకైతే తెలియదు, ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మార్టిన్ కూపర్. నెక్స్ట్ చూద్దాం. హూ డిస్కవర్డ్ న్యూట్రాన్స్? దీనికి షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ రూపంలోనే మనం ఈ మొత్తం స్టడీ అంతా చేసుకుంటాం, సరే. మరి ఆర్టీసీ పెన్ చాలా మందికి తెలుసండి. ఆర్టీసీ పెన్ అని అంటే ఏంది అని షార్ట్ కట్ ఏది? ఈ యొక్క రూథర్ఫర్డ్ వచ్చేసి ఫోటాన్ కనుక్కుంటాడండి, రూథర్ఫర్డ్. ఇక్కడ థామ్సన్ వచ్చేసి ఎలక్ట్రాన్ కనుక్కుంటాడండి. ఇక్కడ చాడ్విక్ వచ్చేసి న్యూట్రాన్ కనుక్కుంటాడు. మరి ఇక్కడ ఇచ్చిన షార్ట్ కట్స్ లో ఎవరండి న్యూట్రాన్ కనుక్కుంటారు? చాడ్విక్, జేమ్స్ చాడ్విక్, రైట్? సో థామ్సన్ ఏం కనుక్కుంటాడండి? ఎలక్ట్రాన్ కనుక్కుంటాడు. మరి రూథర్ఫర్డ్ ఏం చేస్తాడండి? ప్రోటాన్ కనుక్కుంటాడు, రైట్? సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మధ్యలో ఉన్న మూడో వ్యక్తి మనకు అవసరం లేదు, రైట్? ఇక్కడ ఈ యొక్క షార్ట్ కట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. దీని ప్రకారం న్యూటాన్ ఎవరు కనుక్కుంటారంటే చాడ్విక్ కనుక్కుంటారు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్లాస్ నచ్చింది, ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సైనిక యాప్ కూడా ఇట్లే డౌన్లోడ్ చేసుకోవాలండి. లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. పర్ఫెక్ట్గా ఉంటుంది కోర్సు, మామూలుగా ఉండదు, రైట్? ప్రశాంతంగా రోజు 4 గంటలు 5 గంటలు ప్రాక్టీస్ చేసినా కూడా 100% 40 మార్క్స్ బిలో పెట్టరండి. 40 క్వశ్చన్స్ బిలో పెట్టలేరు మీరు, అందుకంటే ఎక్కువ పెడతారు, రైట్? సరే, మరి సత్యమేవ జయతే అంటే సత్యమే జయిస్తుంది అని మనకు ఒక ఉపనిషత్తు నుంచి తీసుకొని రావడం అయితే జరిగింది. ఉపనిషత్తు అంటే వేదాలలో ఒక పాట, ఒక అంగం, అంటే వేదము, ఉపవేదము, వేదాంగము, అట్లా ఉపనిషత్తులు కూడా ఒక సర్టన్ కైండ్ ఆఫ్ కథలు, అంతే, స్టోరీస్, మంచి స్టోరీస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఏ ఉపనిషత్తు తీసుకొని రావడం జరిగిందంటే మనకు అందరికీ తెలుసు, మాండుక్య ఉపనిషత్తు నుంచి ఈ యొక్క సత్యమేవ జయతే అనే ఒక పదాన్ని తీసుకొని రావడం జరిగింది. ఎవరు తీసుకొని వచ్చేసారంటే అశోకుడు. ఎందుకు సార్ అశోకునికి ఏం పిచ్చిపట్టిని తీసుకొని వచ్చాడా అంటే, అశోకుడు యుద్ధం చేసిన తర్వాత ఇంకా వద్దురా నాయన ఈ యుద్ధాలని మానేసి ఈ యొక్క సత్యమేవ జయితే, సత్యమే జయిస్తుందిరా నాయన, ఇంత నరకం చేసి ఇంత పాపాలు చేసి మనం మూట కట్టుకొని పైకి పోలేము, డైరెక్ట్ యమలోకానికి పంపిస్తాడు. ఇప్పుడు మనం సత్యము అన్ని బాగా ధర్మం 4 పదాలుగా నడిపించినామంటే ఈ మిగిలిన జీవితంలో అయినా కనీసం స్వర్గానికన్నా పోతాం అనుకోని ఫీలింగ్ ఏమైనా వచ్చిందేమో మనకు తెలియదు. అయితే ఏం చేయాలని ఆలోచించుకునేటప్పుడు ఈ మాండుక్య ఉపనిషత్తులో సత్యమే జయిస్తుందని ఒక పదం కనిపించిందంట. అది తీసుకొని రాని నేషనల్ ఎంబ్లెంలో కింద బేస్మెంట్లో రాయిస్తాడు అనమాట, సత్యమేవ జయతే అని. అర్థమైందా? సరే, నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వెన్ వాజ్ ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వార్? పానిపట్టు యుద్ధం 2 ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు. చాలా చాలా ఫేమస్. యుద్ధాల గురించి అయితే మీకు ఒక క్వశ్చన్ గ్యారంటీగా, హార్డ్లీ మనకు 15 నుంచి 16 యుద్ధాలే ఉన్నాయి. అవి మన క్లాసెస్లో పర్ఫెక్ట్గా నేను కవర్ చేస్తాను, నో డౌట్. కాన్సెప్ట్స్ అనేది పర్ఫెక్ట్గా కవర్ చేస్తానండి మన సైనిక యాప్లో ఆన్లైన్ కోర్సెస్లో, రైట్? సో పానిపట్టు యుద్ధము 1 గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ 1526లో జరుగుతుందండి. మరి పానిపట్టు యుద్ధము 2 గురించి మాట్లాడుకుంటే 1556లో జరుగుతుందండి. మరి పానిపట్టు యుద్ధం 3 గురించి మాట్లాడుకుంటే 1761లో జరుగుతుందండి. ఇది గుర్తుంచుకోవాలి. ఎవరెవరి మధ్య జరుగుతుందని తర్వాత మళ్ళీ అన్న క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం, సరేనా? నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ ఎప్పుడు? వెన్ బ్రిటిష్ పార్లమెంట్ పాస్డ్ అన్ ఇండిపెండెన్స్ బిల్ ఫర్ ఇండియా ఇన్ జూలై 1947. జూలై 1947 మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఆగస్టులో. జూలై 1947లో మనకు అక్కడ బిల్లు పాస్ చేసేసినాడు. ఆ బిల్లు ఇక్కడ తిరిగి రావాలా మన ఇండియాకు 28 days టైం పడుతుంది, అంత ఈజీ కాదు. ఆ బిల్ అయితే ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చినాం రా అని జూలైలోనే పాస్ చేసినాడు ప్రైమ్ మినిస్టర్, అక్కడ ప్రైమ్ మినిస్టర్. అది షిప్లో, ఆ రోజుల్లో విమానాలు ఏమి ఎలక్ట్రానిక్స్ ఇంటర్నెట్ లేదు కదా, టక్కన ఆడ పాస్ చేస్తాను ఇక్కడ వచ్చేదానికి, రైట్? షిప్లో ఆ బిల్ అనేది వచ్చి ఈడికి షిప్లో ఇండియాకు చేరేదానికి 28 రోజులు టైం పడుతుంది అనమాట. సో ఆ టైము తర్వాత ఆగస్ట్ 15th మన ఇండియాకు బిల్లు చేరగానే ఆగస్ట్ 15th స్వాతంత్రం వచ్చేస్తుంది. అది కథ, రైట్? సో ఎవరున్నారు సార్ అంటే మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం క్లీమెంట్ అట్లీ. ఈయన మన ఇండియాకు ప్రైమ్ మినిస్టర్, స్వాతంత్రం ఇచ్చిన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అనమాట, గుర్తుంచుకుందాం. విన్స్టన్ చర్చిల్ మేము విన్నాం సార్ పేరు అంటే, ఈయన 2వ ప్రపంచ యుద్ధంలో మనకు బ్రిటిష్ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరించాడు, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ లీడర్స్ హు రోట్ ఏ బుక్ డ్యూరింగ్ హిస్ ఇంప్రిజన్మెంట్ టైటిల్? అంటే అతను జైల్లో ఉన్నప్పుడు ఒక బుక్ రాసినాడంట. హిట్లర్ కూడా రాసినాడు జైల్లో ఉన్నప్పుడు, రైట్? సో బట్ ఇక్కడ మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆ జైల్లో ఉన్నప్పుడు ఒక బుక్ రాసినాడంట, ఆయన ఎవరు అని అడిగినాడు అనమాట. ఏం బుక్ రాసినాడు అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే ఒక బుక్ రాసినాడంట. సో ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ రాస్తే ఎవరు సార్ అంటే జవహర్ లాల్ నెహ్రూ అనే అతను, మనకు ఇండియాకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టరు. ఆ జైల్లో ఉన్నప్పుడు, ఆ స్వతంత్ర పోరాటంలో జైల్లో వేసారు చాలా మందిని. ఆ జైల్లో ఉన్నప్పుడు ఈ బుక్ రాసినాడు. ఖాళీగా ఎందుకులే, ఒక దస్తా బుక్కులు, బస్తా పేపర్లు దాండి, ఒక దస్తా పెన్నులు, బస్తా పేపర్లు దాండి అని బ్రహ్మానందం ఉంటాడు కదా. సో అట్లా కాన్సెప్ట్లో పెన్ను పేపర్లు తెప్పించుకొని బుక్ రాసేస్తాడు, డిస్కవరీ ఆఫ్ ఇండియా, రైట్? సరే, మరి అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పుకోవాల్సింది పెద్దగా ఏమి ఉండదు అక్కడ. లాల్ కృష్ణ అద్వానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇతను కూడా బుక్ రాస్తాడు. ఇతను రాసే బుక్ ఏంటంటే మై కంట్రీ, నా దేశము, మై లైఫ్. 2 బుక్కులు కాదు, ఒకటే, నా దేశము నా లైఫ్. అంటే మై కంట్రీ మై లైఫ్ అనే ఒక బుక్ రాస్తాడు అనమాట ఎవరు? లాల్ కృష్ణ అద్వానీ, రైట్? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ. మరి హిట్లర్ ఏం బుక్ రాస్తాడు సార్ అంటే మెయిన్ క్యాంప్ అనే ఒక బుక్ రాస్తాడు, మీరు గుర్తుంచుకోవాలా. ఏం బుక్ రాస్తాడు? మెయిన్ క్యాంప్ అనే ఒక బుక్ రాస్తాడు హిట్లర్ జైల్లో ఉన్నప్పుడు, గుర్తుంచుకోవాలా. ఈ బుక్ ద్వారానే హిట్లర్ బయటకు వచ్చి డిక్టేటర్ అయిపోతాడు. ది హైయెస్ట్ పీక్ ఇన్ ద అండమాన్ ఐలాండ్స్ చూడండి. మామూలుగా ప్రపంచంలో హైయెస్ట్ పీక్ ఏదంటే ఎవరెస్ట్ పీక్ అని నువ్వు చెప్తావు, చిన్న పిల్లోడు చెప్తాడు. కానీ ఈయన వచ్చేసి హైయెస్ట్ పీక్ అండమాన్లో ఏంది అని అన్నాడు. నువ్వు నేనైతే పోయి చూడలే, బట్ ఇక్కడ ఆన్సర్ మనం తెలుసుకుందాం. శాడిల్ పీక్ అంట, నంగా పర్వత్ అంట, ఎవరెస్ట్ అంట. సరే, మరి ఇక్కడ శాడిల్ పీక్ అనేది అండమాన్ ఐలాండ్స్లో హైయెస్ట్ పీక్గా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట, రైట్? సో నంగా పర్వత్ అనేది మన ఇండియాలో ఉంటుంది, ఎవరెస్ట్ అనేది నేపాల్లో ఉంటుంది. ప్రపంచంలోనే అతైన శిఖరము ఎవరెస్ట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా డైడ్ డ్యూరింగ్ హిస్ ఆఫీస్ టెన్యూర్? క్వశ్చన్ మనం అర్థం చేసుకుంటాం చూడండి. ఆఫీసు అంటే అతను రూలింగ్లో ఉండి పని చేస్తూ ఉండంగానే మనకు చనిపోయాడు అనమాట. పదవిలో ఉండంగానే చనిపోయాడు. అలాంటి వ్యక్తి ఎవరు అని అడిగాడు, అలాంటి ప్రెసిడెంట్ ఎవరు అని అడిగాడు అనమాట, రైట్? సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ వరాహగిరి వెంకటగిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, ఏపీజే అబ్దుల్ కలాం. సో ఈ ఆప్షన్స్లో మనము చూడండి, ఏపీజే అబ్దుల్ కలాం రిటైర్ అయిన తర్వాత చనిపోతాడండి. సర్వేపల్లి రాధాకృష్ణ మనకు ప్రెసిడెంట్ అవుతాడు, కానీ ఈయన రిటైర్ అయిన తర్వాతనే చనిపోతాడు. బట్ జాకీర్ హుస్సేన్ అనే ఒక అతను ఉంటాడు. జాకీర్ హుస్సేన్ ఈయన ప్రెసిడెంట్గా ఉండంగానే, పదవిలో కొనసాగుతుండగానే చనిపోతాడు అనమాట. బట్ ఈయనకు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్గా కూడా మనం చెప్పుకోవచ్చు ఇండియాకు.
జాకిర్ హుస్సేన్. ఓకేనా, 1969లో ఈయన చనిపోవడం జరుగుతుందండి, 1969లో. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సరే, మరి ది డిజైన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ వాజ్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. రాజ్యాంగ పరిషత్ అంటారండి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని. రాజ్యాంగ పరిషత్తు మనకు నేషనల్ ఫ్లాగ్ను ఎప్పుడు స్వీకరించుకున్నది అని అడుగుతాడు అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 22 జూలై 1947లోనే నేషనల్ ఫ్లాగ్ మాకు ఇదిరా అని చెప్పుకుంటారు, స్వీకరించుకుంటారు. రైట్. సో 24 జాన్ 1950 వచ్చేసి జనగణ మన నేషనల్ యాంథమ్ను మనము స్వీకరించుకుంటాం అనమాట, గుర్తుంచుకోవాలా. 26 నవంబర్ 1949 వచ్చేసి మనకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని మనము అడాప్ట్ చేసుకుంటాం, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు 1947 జూలై ఉంది, గుర్తుంచుకోవాలి. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. సైన్స్కి వచ్చినామండి, సైన్స్కి వచ్చేసాం. రైట్. ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బర్డ్స్ విచ్ లేస్ ది లార్జెస్ట్, అతిపెద్ద గుడ్డు. ఆమ్లెట్ వేసుకున్నట్టు 10 మందికి వచ్చేది ఒక ఆమ్లెట్, ఒక గుడ్డు ఆమ్లెటే. సో అలాంటి గుడ్డు పెట్టే బర్డ్ ఏదిరా సార్ అంటే మనకు ఆస్ట్రిచ్ అన్నమాట. ఆస్ట్రిచ్ ఎగరలేదు, ఫ్లైలెస్, లార్జెస్ట్ ఫ్లైలెస్ బర్డ్ కూడా అదే అనమాట. ఫ్లైలెస్ బర్డ్, ఫ్లైలెస్ అంటే ఎగరలేనిది. సో లార్జెస్ట్ ఫ్లైలెస్ బర్డ్ కూడా ఆస్ట్రిచ్ అనండి, లార్జెస్ట్ బర్డ్ కూడా ఆస్ట్రిచ్, లార్జెస్ట్ గుడ్డు పెట్టేది కూడా, పెద్ద గుడ్డు పెట్టే బర్డ్ కూడా అదే అనమాట. రైట్. సో ఈ విధంగా మనం చెప్పుకోవాలండి. లార్జెస్ట్ సెల్ అంటే దేంట్లో ఉంటుందంటే ఈ ఆస్ట్రిచ్ ఎగ్లో ఉంటుంది, అది కూడా మనం తెలుసుకోవాలి బయాలజీలో. రైట్. సో ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడుకోవద్దండి. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్స్ డు నాట్ బిలాంగ్ టు ద క్లాస్ ఆఫ్ రెప్టైల్స్. చూడండి, మనకు బయాలజీలో తీసుకుంటే ఇంకా మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది నేను తర్వాత నీట్గా మీకు చెప్తాను. రైట్. సో మన క్లాసెస్లో ఆల్రెడీ చెప్పడం అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ మొత్తం అన్ని సబ్జెక్టులు అయితే స్టార్ట్ అయ్యాయి. అర్థమెటిక్ రీజనింగ్ అయిపోయింది, జీకే అనేది మనం స్టార్ట్ చేసాము. రైట్. జిఎస్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవుతాయండి. పర్ఫెక్ట్ వేలో స్టార్ట్ అవుతాయి, ఏవి వస్తాయి ఏవి రావు క్వశ్చన్స్ అనేవి. రైట్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుంటే అడిగి తెలుసుకోండి. రైట్. సరే, మరి రెప్టైల్స్ అంటే పాకే జంతువుల వర్గానికి చెందనిది ఏది అని అడిగాడు అనమాట దీంట్లో. రైట్. సో టర్టల్ అంటే మనకు ఏది, తాబేలు, ఇది కూడా చిన్నగా పాక్కుంటా పోతుంది. రైట్. క్రోకడైల్ కూడా పాక్కుంటానే పోతుంది. స్నేక్, ఇది కూడా పాక్కుంటానే పోతుంది. మరి టాడ్ అంటే ఏం సార్, ఏదో మేము కూడా కొత్తగా వినలేదు అని అనుకుంటారు, కన్ఫ్యూజ్ అవుతారు నిజంగానే. రైట్. కొత్తగా ఉంది ఏదో మేమైతే వినలేదు లేని తాబేలు పెట్టేస్తారు. టాడ్ అంటే కప్ప. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది పాకదు, ఎగురుకుంటా పోతా ఉంటుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి కాఫీ మనం తాగుతాం కదా, కాఫీ అబ్టైన్డ్ ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ అండి. ప్లాంట్ యొక్క ఏ పార్ట్ ద్వారా కాఫీ వస్తుంది? పూల, పండ్ల, గింజల, ఆకుల, మేకల, తోకల, ఇట్లా. సో అట్లా మనకు ఈ యొక్క కాఫీ అనేది ఏ పార్ట్ ద్వారా వస్తుందండి? రూట్ కాదు, లీఫ్ కాదు. లీఫ్ అనేది టీ, అవును కదా, లీఫ్ అనేది టీ. స్టెమ్ కాదు, సీడ్స్ ద్వారా కాఫీ వస్తుంది అన్నమాట. ఆ గింజలను తీసి వాటిని ఒక సర్టన్ టెంపరేచర్లో వేడి చేసి తర్వాత పొడి చేస్తారనమాట. అది అర్థమైందా? సరే, మరి నెక్స్ట్ చూద్దాం. డాష్ ఇస్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మన మానవుని యొక్క శరీరంలో అతి చిన్న బోను ఏది అని అంటాడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్టెప్స్, మనకు చెవులో ఉంటుందంట, చెవులో ఉంటుంది. మరి లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఏదో కాస్త కామెంట్ సెక్షన్లో మీరే తెలియచేయండి అమ్మా. లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఏంటి చెప్పాలా? రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజెస్ ఈజ్ కాజ్డ్ బై ది డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ, మనకు విటమిన్స్ యొక్క లోపం వల్ల రకరకాల రోగాలు వస్తుంటాయి, మనం గుర్తుంచుకోవాలా. బయాలజీకి సంబంధించి విటమిన్స్ కావచ్చు, న్యూట్రిషన్స్ కావచ్చు, లేకపోతే డిసీజెస్ కావచ్చు, కాజెస్ ఆఫ్ డిసీజెస్ కావచ్చు, ఇలాంటివి మనకు హ్యూమన్ బాడీ గురించి కావచ్చు, పార్ట్స్ గురించి కావచ్చు, వీటి గురించి మంచిగా క్వశ్చన్స్ పడతాయండి, గుర్తుంచుకోవాలా బయాలజీలో. అయితే ఈ యొక్క విటమిన్ ఏ లోపం వల్ల మనకు నిజంగా చెప్తున్న నైట్ బ్లైండ్నెస్ వచ్చేస్తుందండి. రైట్. సో మరి మిగిలిన వాటి గురించి మాట్లాడుకుంటే రికెట్స్ అంటే విటమిన్ డి లోపం వల్ల వస్తుంది, స్కర్వీ అంటే విటమిన్ సి లోపం వల్ల వస్తుంది, పెల్లాగ్రమ్ అంటే విటమిన్ B3 వల్ల వస్తుంది అనమాట. ఈ B3ని నియాసిన్ అంటాం అనమాట, నియాసిన్ అంటాం, గుర్తుంచుకోవాలా. సో ఇలాంటివి గుర్తుంచుకోవాలి, తప్పదు. విటమిన్స్ యొక్క సైంటిఫికల్ నేమ్స్, అవి లేకపోవడం వల్ల వచ్చే రోగాలు, అవి దొరికే సోర్సెస్, ఇవే మీకు క్వశ్చన్లు బేసిక్గా. ఇంకా పెద్ద సైన్స్ ఏం అడగడు. సరే,
విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద డిసీజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. చూడండి బ్యాక్టీరియా. సో మనకి ఎప్పుడైనా రోగాలు 4 రకాలు వస్తాయి. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, ఇంకా ప్రోటోజోవా అని ఈ 4 రకాల వల్లనే మనకు రోగాలు వస్తాయండి, గుర్తుంచుకోవాలి. సరే మరి చూద్దాం. ఈ యొక్క బ్యాక్టీరియా వల్ల ఏమొస్తుంది సార్ అంటే రింగ్ వామ్ వస్తుందా? ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి, ఫంగల్. సరే ఇది మలేరియా. మలేరియా అనేది మనకు ప్రోటోజోవా వల్ల వస్తుంది. ప్రోటోజోవా ఇది ఒకటి, ప్రోటోజోవా, రైట్. సో ప్రోటోజోవా అనేసి అంటే ఒక కారకం అన్నమాట. ప్రోటోజోవా వల్ల మలేరియా అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో ఇక వచ్చేసి నెక్స్ట్ సాల్మొనెల్లా టైఫీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల మనకు టైఫాయిడ్ వస్తుంది అనమాట, బ్యాక్టీరియా వల్ల, రైట్. ప్లాస్మోడియం ప్రోటోజోవా అంటారు మలేరియాకు వచ్చే కారకం, రైట్. సో ఇక మీజిల్స్ వచ్చేసి వైరస్ వల్ల వస్తుంది. 4 కవర్ చేసినాడు. ఫంగస్, ప్రోటోజోవా, బ్యాక్టీరియా, వైరస్. ఈ 4 వల్లనే ఏ రోగమైనా వస్తుంది, మనం గుర్తుంచుకోవాలి. సరే మరి నెక్స్ట్ చూద్దాం. అవుట్ ఆఫ్ ది విచ్ గ్లాండ్ ఈస్ నోన్ యాజ్ ద మాస్టర్ గ్లాండ్. మాస్టర్ గ్లాండ్ అంటే ఉండేది అంతే, బఠానీ గింజ అంతే ఉండేది నీకు. సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ కింద భాగంలో ఉంటుంది అనమాట ఈ యొక్క మాస్టర్ గ్లాండ్. ఇది మన శరీరంలో ఉన్న లివర్ దగ్గర నుంచి, లార్జెస్ట్ గ్లాండ్ లివర్ దగ్గర నుంచి అడ్రినల్ గ్లాండ్స్ కావచ్చు, ఇంకా వేరే ఇంకేమైనా గ్లాండ్స్ కావచ్చు, అన్ని గ్లాండ్స్ను కంట్రోల్ చేస్తుంది ఈ మాస్టర్ గ్లాండ్. ఆ గ్లాండ్ వచ్చేసి మనకు పిట్యూటరీ గ్లాండ్ అని మనం చెప్పుకుంటాం అనమాట. మనకు మెదడు యొక్క కింది భాగంలో సెంటర్ పార్ట్లో ఉంటుంది, చాలా సేఫ్గా ఉంటుంది అనమాట ఇది, రైట్. సో థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. ఈ థైరాయిడ్ గ్లాండ్స్ అప్పుడప్పుడు అంటే అయోడిన్ లోపం వల్ల ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్స్ అనేది వాపు రావడం జరుగుతుంది. ఈ గొనాడ్ గ్లాన్సెస్ అనేది మనకు గ్లాండ్స్ అనేది కామన్గా హ్యూమన్ రీప్రొడక్షన్ సిస్టంలో మనకు ఈ గ్లాండ్ చాలా చాలా ఉపయోగపడుతుంది, రైట్. ఆడ్రినల్ గ్లాండ్స్ అనేది మనకు కిడ్నీస్ పై భాగంలో అతుక్కొని ఉంటాయి కిడ్నీస్కి. ఇది బీపీ ఇలాంటి వాటిని కంట్రోల్ చేసేదానికి ఈ ఆడ్రినల్ గ్లాండ్ ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో ఇలా అర్థం చేసుకుంటేనే మీకు మంచి వేలో మీకు బుర్రకెక్కుతాయి, లేకపోతే కష్టం అండి. అందుకే చెప్పేది ప్రాపర్ ప్రిపరేషన్ కావాలంటే సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని అగ్నివీర్ జనరల్ డ్యూటీ వాళ్ళ కోసం, ట్రేడ్ మెన్ వాళ్ళ కోసం అయితే సింగిల్ కోర్స్ ఇవ్వడం జరిగింది. బెస్ట్ కోర్స్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ చేసేసుకోండి మీ ప్రిపరేషన్. ఓకే రైట్. ఫార్మేషన్ ఆఫ్ యాసిడ్ రెయిన్ అంటే మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ అంట. లైక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఒక ఫార్ములా వచ్చేసి H2SO4 కదా. ఈ H2SO4తో కలిసిన నీళ్లు పడతాయి అనమాట ఆకాశం నుంచి, దాన్ని యాసిడ్ రెయిన్ అంటాం. ఎందుకు వస్తుంది సార్ అంటే నీళ్లు పొల్యూషన్ అవ్వడం వల్ల వస్తుందా? కాదు. నాయిస్ పొల్యూషన్ అంటే సౌండ్ పొల్యూషన్ అవ్వడం వల్ల వస్తుందా? కాదు కదా. ల్యాండ్ పొల్యూషన్ అవ్వడం వల్ల వస్తుందా? కాదు. ఎయిర్ పొల్యూషన్ అవ్వడం వల్ల వస్తుంది, గాలి పొల్యూషన్ అవ్వడం వల్ల వస్తుంది. వాహనాలు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, ఇంకేదైనా ఇతరత్ర కెమికల్స్ అన్ని గాలిలో పోయి కలిసి ఆ నీళ్లు పడుతున్నప్పుడు ఆ యొక్క కెమికల్స్ను కలుపుకొని, ఆ కెమికల్ యొక్క కణాలను కలుపుకొని కింద పడతాయి, అది యాసిడ్ రెయిన్గా మారుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సరే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ పెరిస్కోప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పెరిస్కోప్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది సముద్రం అనుకుందాం. ఈ సముద్రంలో జలాంతర్గామి పోతుంది, కానీ పైన ఒకసారి చూడాలి ఏం జరుగుతుందని. బట్ ఈ కాస్త పైకి వచ్చి ఒక పుల్ల మాదిరి ఇట్లా పైకి పంపిస్తుంది అనమాట. పుల్ల మాదిరి జస్ట్ ఒక కెమెరా అంతే, నథింగ్ ఎల్స్. అది మొత్తం చుట్టూ చూస్తుంది. దాన్ని పెరిస్కోప్ అని మనం ఊహించాలా. అఫ్ కోర్స్ అది కూడా అదే పెరిస్కోప్. దీంట్లో మనకు కాన్వెక్స్ లెన్స్ వాడతారా, కాన్కేవ్ లెన్స్ వాడతారా అనేది మనం గుర్తుంచుకోవాలా. చూడండి, ప్లేన్ లెన్స్ వాడతారా అనేది. ఒకసారి మీరు నిజంగా చెప్తున్నా, అగ్నివీరు ప్రిపేర్ అవుతుంటే ఈ యొక్క క్వశ్చన్కు సమాధానం తెలుసుకొని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ చూద్దాం. హోంవర్క్ అనుకోవాలి అప్పుడప్పుడు మీ క్వశ్చన్లో. విచ్ ఈస్ ద బెస్ట్ డివైస్ టు మెజర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ కాదు, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్ అంటే బ్యాటరీస్ అండి, రైట్. సో ఏది ఉపయోగిస్తారు, ఏ డివైస్ ఉపయోగిస్తారంటే పొటెన్షియోమీటర్ వాడతారనమాట. పొటెన్షియోమీటర్. ఇక అమ్మీటర్ గురించి మాట్లాడుకుంటే కరెంటును కొలుస్తుందండి. ఇంకా వోల్ట్ మీటర్ కావాలనుకుంటే వోల్టేజ్ను కొలుస్తుందండి, వోల్టేజ్ను, రైట్. ఇక గాల్వనోమీటర్ వచ్చేసి అతి తక్కువ కరెంటు, స్మాలెస్ట్ కరెంటు యొక్క వాటిని మెజర్ చేస్తుంది అనమాట గాల్వనోమీటర్. సో అంతకంటే ఎక్కువ డిస్కషన్ వద్దు. ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ సిలబస్లో డైరెక్ట్గా ఇచ్చిన క్వశ్చన్ అంటే సిలబస్సే, దీంట్లోంచే ఇస్తాడు. మనం వేరే నుంచి కొత్తగా ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లే.
ది పవర్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్. సిలబస్ మీద ఎవరికైతే పర్ఫెక్ట్ అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రం బాగా చదువుతారు, ఆ పర్టికులర్ ఆ సిలబస్ గురించే బాగా చదువుతారు, మార్కులు కూడా బాగా వస్తాయి. కెల్విన్ అంటే మనకు టెంపరేచర్ కొలుస్తుందండి, టెంపరేచర్, రైట్. సో సరే, రిమైనింగ్ క్యాండిల్ అంటే లూమినస్ ఇంటెన్సిటీ అంటారు అనమాట. దీని యొక్క ఇంటెన్సిటీ, లూమినస్ ఇంటెన్సిటీ, ఇది ఒక యూనిట్ అనమాట క్యాండిలా. లూమినట్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్ క్యాండిలా, రైట్. సో మరి యాంపియర్ అనేది మనం ఇందాకే మనకు కరెంటు గురించి తెలుసుకుంటామండి. ఇది యాంపియర్ కరెంటుకు సంబంధించింది, రైట్. ఇక్కడ పవర్ ఆఫ్ లెన్స్ మనం పెట్టుకునే అద్దాల యొక్క పవర్ ఎంత ఉంది అని చెప్పుకోవాలంటే డయాప్టర్ తెలుసుకుంటాం, డయాప్టర్గా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఈ ఒక క్వశ్చన్ ఉందండి, చాలా కన్ఫ్యూజన్, బట్ ఇది ఇలాంటి వాటి మీద నేను మళ్ళీ క్లియర్గా ఎప్పుడన్నా మనకు టైం కుదిరినప్పుడు అసలు ఇవన్నీ ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐసో అంటే సమానం అని గుర్తుంచుకోవాలి. అయితే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఐసో బార్ అంటారు, ఐసో పెన్ అంటారు, ఐసో హెన్ అంటారు. ఇలాంటివి సపరేట్గా ఉన్నాయి. అవి ఏంటి అని ఎప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఏదైనా షార్ట్ కట్ దొరికితే మీకు నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేసి, రైట్. ప్రస్తుతానికి వచ్చేసి ఈ ఐసో బార్ అంటే దే హ్యావ్ సేమ్ న్యూట్రాన్ నెంబర్స్ ఉన్న వాటిని ఐసో బార్ అంటారు. ఐసోటోప్ అనేది సపరేట్గా ఉంటుంది అనమాట. సేమ్ మాస్ కలిగి ఉన్న వాటిని ఐసోటోప్ అంటాం. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థిన్ వైర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్. ఈ యొక్క ఎలక్ట్రిక్ బల్బ్ ఎప్పుడైనా చూసాం, సూర్య బల్బ్ ఇలాంటివి తిన్నుగా ఉంటుంది వైర్, అదే మండుతూ ఉంటుంది. కానీ మండుతూ ఉంటుంది కరగదా సార్ అంటే ఎందుకు కరగదు? కరుగుతుంది, బట్ కరిగేంత ఎలక్ట్రిసిటీ దానికి ఏమన్నమాట. 400 డిగ్రీ టెంపరేచర్లో కరుగుతుంది, అంతకంటే ఎక్కువ అంత శక్తిని కలిగి ఉంటుంది. అలాంటి శక్తి కలిగి ఉన్న అంత చిన్న వైరు మనకు టంగ్స్టన్ బల్బులు చూసాం కదా, ఎలక్ట్రికల్ బల్బు చూసాం కదా, సూర్య బల్బు ఇలాంటివి, దాంట్లో ఉన్న వైరు, లోపల ఉన్న వైరు, అది మనకు వచ్చేసి మనకు దేంతో సార్ అంటే టంగ్స్టన్తో తయారు చేస్తారండి. సార్ మరి నెక్రోమ్ అని విన్నామంటే ఈ నెక్రోమ్ అంటే ఏం లేదు, ఎలక్ట్రికల్ పొయ్యి ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ పొయ్యి, కరెంటు పొయ్యి అంటాం అనమాట. ఆ కరెంటు పొయ్యిలో కాయిల్ ఉంటుంది కదా, ఆ కాయిల్ను నెక్రోమ్తో తయారు చేస్తారు. గుర్తుంచుకుందామా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఈస్ ద ఓన్లీ నాన్ మెటాలిక్ ఎలిమెంట్ దట్ ఈస్ లిక్విడ్ ఇన్ ద రూమ్ టెంపరేచర్. అంటానే మీరు టక్కన పెట్టేస్తారు మెర్క్యూరీ. కరెక్టే, అవునా? అవుతారు, పప్పులో కాలేస్తారు, మైనస్ మార్కులు కూడా పోతాయి. ఇప్పుడు మైనస్ మార్కులు కూడా ఉన్నాయి. సో మెర్క్యూరీ అనేది మెటల్ అండి, ఇది లోహం, గుర్తుంచుకోవాలా. మరి ఇది మెటల్ అన్నప్పుడు నాన్ మెటల్ కదా అడిగింది. బ్రోమైన్ అనేది రూమ్ టెంపరేచర్లో లిక్విడ్ రూపంలో ఉంటుంది, గుర్తుంచుకోవాలా. రూమ్ టెంపరేచర్లో నాన్ మెటల్ అనమాట బ్రోమైన్, గుర్తుంచుకోవాలా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ అలోయ్. అలోయ్ అంటే రెండు లోహాల మిశ్రమాన్ని అలోయ్ అంటారండి. సో ఇక్కడ బ్రాస్ వచ్చేసి కాపరు ప్లస్ జింకు కలిపితే బ్రాస్ వస్తుందండి, బ్రాస్ వస్తుంది. ఇక కాపరు టిన్ను కలిపితే మనకు బ్రాంజ్ వస్తుంది, బ్రాంజ్, రైట్, ఇది వస్తుంది. ఇక సోల్డర్ వచ్చేసి లెడ్ టిన్ను కలిపితే సోల్డర్ వస్తుంది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి లేనిది ఏది అంటే సిల్వర్ అనేది అలోయ్ కాదు, ఒక లోహమే. అలోయ్ అంటే మిశ్రమాలు, అది మనం గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్ కింద మీరు బాగా గుర్తుంచుకొని పోతా ఇలాంటి క్వశ్చన్స్ కింద చదివినారంటే ఎక్కడికి పోతుంది రా ఎగ్జామ్. 50కి 40 క్వశ్చన్స్ కరెక్ట్ గ్యారంటీగా పెట్టేస్తాను, నిజంగా చెప్తున్నా. కెనెటిక్ ఎనర్జీ, 2 రకాల ఎనర్జీలు ఉంటాయండి, పొటెన్షియల్ ఎనర్జీ అని కెనెటిక్ ఎనర్జీ అనేసి, రైట్. సో ఇలాంటి ఎనర్జీలో కెనెటిక్ ఎనర్జీ గురించి ఒక ఫార్ములా అడిగాడు అనమాట. ఒకవేళ ఎం అనేది మాస్ అయితే, దీని యొక్క వి అనేది వెలాసిటీ అయితే, ఒక మూవింగ్ విత్ ఏ యూనిఫామ్ వెలాసిటీ అంటే అది మూవింగ్లో ఉన్న బాడీకి కలిగే ఎనర్జీని కెనెటిక్ ఎనర్జీ అంటారు. మూవింగ్ లేకుండా ఒక స్థిరమైన పొజిషన్లో ఉండి దానికి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే, దానికి ఉన్న ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. పొటెన్షియల్ అంటే శక్తి ఉంది కానీ దుంకదు, ఆ పొటెన్షియల్ ఉంది దానికి. అలాంటి దాన్ని కొండ మీద కారు తీసుకొని పోయి ఇంకా దుంకిచ్చే దానికి రెడీగా పెట్టుకుంటాం కానీ దుంకదు. కింద రాయి తీసేసి దుంకిపోతుంది. ఆ దానికి ఉన్న ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఒకవేళ రాయి తీసేసి దుంకుతూ ఉంటుంది చూడు, దానికి ఉన్న ఎనర్జీని, మూవింగ్లో ఉన్న ఎనర్జీని కెనెటిక్ ఎనర్జీ అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ అంతే. దీనికి k12mv² అనేది దీని యొక్క ఫార్ములాగా మనం చెప్పుకోవచ్చు, గుర్తుంచుకోవాలా. సరే, మరి నెక్స్ట్ చూద్దామండి. సో నెక్స్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ ది 4 మెటీరియల్స్ లిస్టెడ్ 3 ఆర్ లైక్ ఇన్ సేమ్ మేనర్ అండ్ 1 ఈస్ డిఫరెంట్. ది సెలెక్ట్ ది ఆడ్ వన్.
రీజనింగ్ అడిగాడు, పొరపాట రీజనింగ్ అడిగాడు. రైట్, చలో మనం రీజనింగ్ అడిగాడు కదా చెప్పేసుకుందాం, ఇబ్బంది ఏం పోతా ఉంది. ఈ ఉన్న 4 మెటీరియల్స్లో ఒకటి డిఫరెంట్గా ఉందంట, దాన్ని ఎందుకు అనుకోమని చెప్పినాడు. సార్ మరి గోల్డా, ఐరనా, సిల్వరా, స్టీలా? మరి దీని యొక్క డిఫరెంట్గా ఉన్నది ఏదో మనం కాస్త కనుక్కుందామా? చూడండి, గోల్డ్, ఐరను, సిల్వరు, స్టీలు. సో ఇక్కడ మనం లాజిక్గా మనం ఆలోచిస్తే ఐరన్ అనేది తుప్పు పడుతుంది, అవునా? ఐరన్ అనేది తుప్పు పడుతుంది, మిగిలిన వాటి తుప్పు పట్టవు, మిగిలిన వాటికి తుప్పు పట్టవు అనేది కూడా మనం ఒక ఆన్సర్ తీసుకోవచ్చు. లేదా ఇంకొక లాజికల్ ఆన్సర్గా మనం తీసుకుంటే మనకు సిల్వర్, స్టీల్ తీసుకోవచ్చు అనమాట. స్టీల్ తీసుకోవచ్చు. ఎందుకు సార్ అంటే స్టీలు ఐరన్ ప్లస్ ఇంకా కొన్ని కార్బన్ ఇలాంటి మూలకాలు కలిపిన మిశ్రమ లోహం, అలోయ్. వెరీ సింపుల్, అలోయ్. సో మిగిలినటివి అలోయ్ కాదు, అది సింగిల్ లోహమే. అందుకే స్టీల్ అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, అవునా? రైట్, సరే మరి నెక్స్ట్ చూద్దాం. లాజికల్గా ఆలోచించాలండి, లాజికల్గా ఆలోచిస్తేనే దీనికి ఆన్సర్లు వస్తాయి. ఎలాగో ఇచ్చాడు కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్, బోస్టన్ను ఏం రాస్తాం అంటే CNTSPM అని రాసినామంట. సరే మరి హౌ విల్ నెస్ట్లేను ఏమని రాస్తాము సార్, ఏ లాంగ్వేజ్లో రాస్తామంటే మనం ఏ లాంగ్వేజ్లో రాస్తామో మనమే తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, నాకంటే ఫాస్ట్గా చేసేదానికి ట్రై చేయండి. మరి బోస్టన్ మనం ఏం రాసినాం సార్ అంటే CNTSPM. ఈ విధంగా ఒకదాని కింద ఒకటి రాసుకోవాలండి, కరెక్ట్ ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి. మరి బి కాస్త సి అయింది, అవునా కదా? మరి ఎన్ కాస్త ఏమవ్వాలి, ఎం అవ్వాలా అండ్ MNO అవ్వాలి. సరే మరి ఓ కాస్త ఎన్ అయిందంటే మళ్ళీ రివర్స్ పోయింది, ప్లస్ ఇది ప్లస్ అయింది, +1 యాడ్ చేశారు, ఇది -1 అంటే ఓ కాస్త ఎన్ అయింది. అలాంటప్పుడు మనకు నెక్స్ట్ ఈ కాస్త ఏమవ్వాలి, డి అవ్వాలి. సరే మరి నెక్స్ట్ ఎస్ కాస్త టీ అయింది అంటే ఒకటి పెరిగింది, మళ్ళీ +1 అయింది. +1 అయితే మనకు ఎస్ కాస్త ఏమవ్వాలి అంటే ఇక్కడ టీ అవ్వాలి, సేమ్ టీనే. మరి ఈ టీ కాస్త ఎస్ అయింది, ఒకటి తగ్గింది, -1 అయింది. మరి ఇక్కడ కూడా అంతే కదా, ఇది కూడా ఏమవుతుంది మనంటే ఎస్ అవుతుంది. మరి ఓ కాస్త పి అయింది, ఇప్పుడు ఎల్ కాస్త ఎం అవ్వాలి, ప్లస్ అయింది, మరి మైనస్ అయింది, ఇక్కడ -1. ఎన్ కాస్త ఎం అయింది, తగ్గింది, ఇక్కడ ఈ కాస్త ఏమవ్వాలి, ఈ కాస్త డి అవ్వాలి. మరి ఉందా లేదా చూద్దాం. ODTSMD ఆప్షన్ 4లో అనేది కరెక్ట్ ఆన్సర్ ఉందండి. సో ఈ విధంగా సింపుల్గా లాజిక్, పెద్ద లాజిక్ ఏం లేదు, సింపుల్గానే మనం ఈజీగా చేసుకోవచ్చు. కోడింగ్ డీకోడింగ్లో ఒక క్వశ్చన్ అనమాట, అది గుర్తుంచుకో. రైట్, మరి ఇప్పుడు డైరెక్షన్స్లో క్వశ్చన్ అడిగాడు అనమాట. సరే మరి డైరెక్షన్ అనగానే మనము నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్, ఈ విధంగానే మనం మ్యాప్లో ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాలి, ఈస్ట్ వెస్ట్ ఇదే మ్యాప్ వేసుకోవాలి. సరే ఒక వ్యక్తి ఉన్నాడు, తరుణ్ ఆడిపోయినాడు అంటే 2 కిలోమీటర్లు ఆడిపోయినాడు, టువర్డ్స్ నార్త్ పోయినాడు, ఏడున్నాడు అనుకుందాం. టువర్డ్స్ ఎక్కడ పోయినాడు, నార్త్ పోయినాడు 2 కిలోమీటర్లు. సరే మరి ఇంకా నెక్స్ట్ ఏం చేసుకుందాం, అండ్ టర్న్డ్ రైట్, ఇట్లా పోయేవాడు పైకి పోయేవాడు రైట్ సైడ్ అంటే ఇట్లే కదా, రైట్ సైడ్కి టర్నాడు, 1 కిలోమీటర్ పోయినాడు, మళ్ళీ ఇట్లే ఉన్నాడు, ఇదే ఫేసింగ్ లో ఉన్నాడు. సో మరి క్వశ్చన్ ఏంది, ఇన్ విచ్ డైరెక్షన్ హీఈస్ ఫేసింగ్, అతను ఫేసింగ్ చేస్తున్న డైరెక్షన్ ఏది, డైరెక్షన్ లో ఈ ఇటువైపు డైరెక్షన్ ఫేస్ చేస్తా అంటే ఇక్కడ ఏముందండి, ఈస్టే ఉంది కదా, ఈస్టే ఆన్సర్ అవుతుంది. వెరీ సింపుల్ గా మనము ఇలాంటివే క్వశ్చన్స్ మీకు అడుగుతాడండి. ఏం డెప్త్ అడుగుతాడో, ఏదో పెద్ద SSCGD లెవెల్, RPF లెవెల్ అడుగుతాడా, అస్సలు లేదు, గుర్తుంచుకోవాలి. సరే మరి ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్, ఇవి ఉన్న వాటిలో నెక్స్ట్ టర్మ్ ఏదని అడిగినాడు. మరి ఇక్కడే తెలుసుకుందాం. మరి ఎఫ్ ఏమైంది, ఇదంతా పోలికలకు సంబంధించిందండి, పోలికలకు సంబంధించి. ఎఫ్ కాస్త ఏమైంది, జి అయింది, మళ్ళీ హెచ్ అయింది, ఐ అయింది, అంటే సీక్వెన్స్ గానే పోతున్నాయి కదా. మరి టీ ఏమైంది, యు అయింది, వి అయింది, డబ్ల్యూ అయింది. రైట్, సో ఈ విధంగా మనకు వచ్చేసి అన్ని సీక్వెన్స్ లోనే పోతున్నాయి. రైట్, సో ఇక్కడ కూడా మనం కింద కాస్త ఏం తెలుసుకుందాం, దీని తర్వాత ఏముంటుందని తెలుసుకోవాలి. FGHIJ, నెక్స్ట్ రావాల్సింది ఏంటండి, జే రావాలి. మరి సెకండ్ పదంలో సెకండ్ లెటర్ TUVW, నెక్స్ట్ రావాలి ఏంటి, ఎక్స్ రావాలి. మరి JX ఎక్కడన్నా ఉందా, ఆప్షన్ సిలో ఉంది. ఇదే ఆన్సర్. అంతేకాని ఎక్కువగా మనము డెప్త్గా ఆలోచించి ఏం లేదండి. అక్కడ అగ్నివీర్కి సంబంధించి ఈజీగానే ఇస్తూ ఉంటాడు. రైట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ది గివెన్ సిరీస్. సో ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో లాస్ట్ క్వశ్చన్ మార్క్లో ఏం నెంబర్ పెడతావు అని అడిగినాడు నిన్ను. సరే మరి ఏం నెంబర్ పెడతారో చూడండి. మాకైతే తెలియదు సార్, మాకు ఆల్రెడీ తినేదానికి టైం అవుతుంది అనుకుంటారేమో.
అవసరం లేదు, మీకు కావాలి అగ్నివీరులు అంటే ఇది క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి చూడండి, మరి ఆప్షన్ పెట్టండి. మరి 29 అడిగినాడు, సరే 31, 35, 41, 49. మరి ఏంది డిఫరెన్స్? మరి డిఫరెన్సెస్ లెక్కన వేసుకుందాం. 29 సరే ప్లస్ 2 31, మరి ప్లస్ 4 35, మరి ప్లస్ 6 41, మరి దాని తర్వాత ప్లస్ 8 అంటే 49. ఆ తర్వాత ఏం రావాలి సార్? 2 4 6 8 సరి సంఖ్యలు 2 పెంచుకుంటూ పోతున్నాడు. 10 రావాలనా లేదా? 10 ప్లస్ 49 ఎంత అయింది? 59. అంతే, వెరీ సింపుల్. ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్ అనమాట. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేది అడుగుతాడండి. 100% అగ్నివీర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇదే ఫార్మేషన్లో ఉంటాయి, ఇదే బేసిక్ లెవెల్స్లో ఉంటాయి. జస్ట్ థింగ్ ఏంటంటే మనకు ప్రాక్టీస్ అవసరం. సో మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుంటే మీకు కావాల్సింది మీకు దొరకదు. మీరు జస్ట్ ఊరికి కావాలనుకుంటారు కానీ దాని మీద ఫోకస్ చేయరు. ఫోకస్ చేయండి ఇప్పటి నుంచి ఫోకస్ చేయండి, పోయేదేం లేదు. ప్రాక్టీస్ కోసము మంచి కోర్సు కోసం సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని సైనిక యాప్లో కోర్సు కూడా తీసుకోండి. ఎక్కువ ప్రైస్ ఏం లేదండి, చాలా నామినల్గా 699 రూపీస్లోనే మీకు అందరికీ కోర్సు అందివ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, దయచేసి వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.